మీడియా ల్యాండ్ స్పేస్ అంటే ఏదైతే ఎంటర్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న టూల్స్ కానీ యూజర్స్ కానీ వాళ్ళందరూ ఎట్లా కనెక్ట్ అవుతున్నారు, ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నారు, డేటాను ఎట్లా షేర్ చేసుకుంటున్నారు, ఇది మొత్తాన్ని సోషల్ మీడియా ల్యాండ్ స్పేస్ అంటారు. అంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న యూజర్తో నుంచి వాళ్ళు షేర్ చేసే డేటా వరకు కమ్యూనికేషన్ అంతా దీన్ని మొత్తం సోషల్ మీడియా ల్యాండ్ స్పేస్ అంటారు. ఇందులో ఉన్న క్లీన్ ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ ప్లాట్ఫామ్స్. ఫస్ట్ ఏ ప్లాట్ఫామ్లో వీళ్ళు కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎట్లా కనెక్ట్ అవుతున్నారు ఇదంతా ఈ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్సెట్రా ఇలాంటి ప్లాట్ఫామ్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది కీ ఎలిమెంట్ ఈ ల్యాండ్స్కేప్లో, ఈ ఎన్విరాన్మెంట్లో. కాబట్టి యూజర్స్, ఈ ప్లాట్ఫామ్లో యూజర్స్ లేకపోతే అది ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్, అవసరం లేదు, వేస్ట్ కదా. ఇప్పుడు అక్కడ పోస్ట్ పెట్టి అక్కడ ప్లాట్ఫామ్లో యూజర్స్ లేనప్పుడు ఆ పోస్ట్ ఎవరిని చూస్తారు? చూడరు కదా. అందుకే యూజర్స్ అంటే ఇండివిజువల్స్ కావచ్చు, ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇటు ఆర్గనైజేషన్స్ కావచ్చు. ఈ సెకండ్ కీ ఎలిమెంట్ ఇన్ సోషల్ మీడియా ల్యాండ్ స్పేస్. ఇంకోటి ఏంటిది? కంటెంట్. ఇప్పుడు అది కంటెంట్ ఎంత బాగుంటే అంత రీచ్ అవుతుంది. పోస్ట్ కంటెంట్ అనేది చాలా తక్కువ, టెక్స్ట్కి పోస్ట్ కంటెంట్ చాలా తక్కువ రీచ్ అవుతుంది. అది షార్ట్స్, లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్స్ ఇంకెక్కువ రీచ్ అవుతాయి. అది కంటెంట్. ఇది ఇంకొక కీ ఎలిమెంట్ మన ఈ సోషల్ మీడియా ల్యాండ్ స్పేస్ ఎన్విరాన్మెంట్లో. మేమ్స్ కానీ స్టోరీస్, ఆ కంటెంట్ని ఇంటరాక్ట్ అవుతారు, షేర్ చేస్తారు. ఇంకా కమ్యూనిటీస్, సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే గ్రూప్స్ అవుతారు, ఆన్లైన్ ఫార్మ్స్ అవుతారు. వాళ్ళకున్న సిమిలర్ ఇంట్రెస్ట్ పైన వాళ్ళందరూ ఒక కమ్యూనిటీ అవుతారు. ఇది ఇంకొక కీ ఎలిమెంట్. ఇంకా ట్రెండ్స్, వైరల్ టాపిక్స్ అన్నీ ట్రెండింగ్గా అయిపోతాయి. ఛాలెంజెస్ వస్తాయి, ఏమో ఛాలెంజెస్, ఇవన్నీ ట్రెండ్స్ వచ్చేస్తాయి. ఈవెంట్స్ ఏమంటే అవి పీపుల్ డిస్కస్ చేస్తారు. అట్లా ఇవన్నీ ట్రెండ్స్. ఇక మనకి ఈ ల్యాండ్ స్పేస్ అర్థం చేసుకోవడం వల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఇది బిజినెసెస్ ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్లో ఎక్కువ రీచ్ ఉన్నాకో బ్రాండ్ ఎక్కడ ఎక్కువ చేస్తాడు? యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్. అంతేకాని ఇప్పుడు ఫేస్బుక్, స్నాప్చాట్ ఉన్నాను, స్నాప్చాట్లో పోయి అడ్వర్టైజ్మెంట్ అయితే వేయరు కావాలి. అట్లా ఈ ల్యాండ్ స్పేస్ స్కేప్ అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు ఏ ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, ఆ బిజినెసెస్కి అర్థమవుతుంది. ఇంకా టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ యాక్టివ్ ఉంటున్నారు. ఇప్పుడు యంగ్ వాళ్ళంతా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్ ఉన్నారు. సో ఈ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన టార్గెట్ ఆడియన్స్ ఏ ప్లాట్ఫామ్లో ఉంటే వాళ్ళకి స్పెసిఫిక్గా చేస్తారు మార్కెటింగ్. ఇంకా కాంపిటేటివ్ యాక్టివిటీస్ కూడా, ఇప్పుడు సేమ్ ప్లాట్ఫామ్స్లో వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళ కాంపిటేటర్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, వాళ్ళ యాక్టివిటీస్ని చూసి ఓహో వీళ్ళు ఇట్లా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇంకా బ్రాండ్ రెప్యుటేషన్ ఎంతవరకు ఉంది మన సోషల్ మీడియాలో అని పీపుల్లో వాళ్ళకి బ్రాండ్ వాల్యూ ఎంత ఉందని తెలుసుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాషన్ బ్రాండ్ ఉందనుకో, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని ప్రిఫర్ చేస్తాడు, ఎందుకంటే విజువల్ ప్లాట్ఫామ్ అది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్కి. వేరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకో, వాడు లింక్డ్ఇన్ ప్రిఫర్ చేస్తాడు, వాళ్ళ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి లింక్డ్ఇన్ అనేది. అట్లా దీన్ని బట్టి సోషల్ ల్యాండ్స్కేప్ అర్థం చేసుకోవడం వల్లే మనం ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలో కంపెనీస్కి, ఆర్గనైజేషన్స్కి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు చూడు, ఫ్యాషన్ బ్రాండ్ వాడు ఏం చేస్తున్నారు? మింత్రాలంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇచ్చి వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోషన్స్ చేస్తున్నారు. వేరే ఒక కంపెనీ ఏం చేస్తుంది? లింక్డ్ఇన్ వాడుతుంది, ఒక సర్టిఫికేట్ ఏదో ఒక విధంగా అలా ఎంప్లాయీస్ నుంచి లింక్డ్ఇన్లో రీపోస్ట్ చేయమని అట్లా చేస్తారు. సో అబ్జెక్టివ్ బట్టి ప్లాట్ఫామ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సోషల్ మీడియాలో చూస్ చేయడం.